నేడు రాజంపేటలోని వన విహారం స్థలంలో రాజంపేట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకున్నప్పుడే పర్యావరణ సమతుల్యం కాపాడిన వారం అవుతామని, లేకపోతే తీవ్రమైన ఎండలు, అతివృష్టి, అనావృష్టి ఎదుర్కోవాల్సి వస్తుందని, కావున ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి దగ్గర కానీ మైదానాల్లో కానీ చెట్లు నాటి సంరక్షించుకోవాలని, ప్రభుత్వం వైపు నుండి ఇలాంటి వన మహోత్సవం ఏర్పాటు చేయడం కూడా మంచి శుభ పరిణామములని, రాజంపేట ప్రజలకు ఈ వన విహార కేంద్రం ఎంతో ఆహ్లాదకరంగా రాబో రోజుల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ నాగరాజు, టీడీపీ నాయకులు జగన్మోహన్ రాజు, శుభవార్త సుబ్రహ్మణ్యం, గీతాంజలి, రమణ, జనసేన నాయకులు శ్రీనివాసరాజు, బీజేపీ నాయకులు ఎంయు రఘునాథరాజు, ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ప్రతి ఒక్కరి చేత మొక్క నాటించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఒక వనం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం మంచి శుభ పరిణామం. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు చూసింటారు, మీరందరూ కూడా తల్లి పేరుతో ఒక చెట్టు నాటమని పిలుపునివ్వడం జరిగింది. దాదాపు 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలందరికీ ప్లస్ భారతదేశ పౌరులు కూడా వారు ఒక విన్నపం చేసిన పిమ్మట ప్రతి ఒక్కరూ వారు తల్లి పేరుతో ఎందుకు చెట్టు నాటమన్నారంటే ఆ చెట్టును వాడు సంరక్షించుకుంటాడని.